స్వాతి నక్షత్రం సందర్భంగా నరసింహాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్న భక్తులు. కమలాపురం 2వ సచివాలయం ప్రక్కన ఉన్న విలేజ్ క్లినిక్ తాళాలు వేయడం మర్చిన ఉద్యోగుల నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి. అమర జవాన్ మురళీ నాయక్కు సైనిక లాంఛనాలతో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్ భారత మాతాకి జై నినాదాలతో వీర జవాన్కు జనం నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఎగిరి వస్తాయి, మీరు తగులుతాయి, మీకు అర్థం కావడం లేదు. సౌండ్స్ ఎగిరి వస్తాయి. ఉండు బాబు.
కడప జిల్లా ప్రొద్దుటూరులోని నరసింహాపురంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయం నుంచి అభిషేకాలు విశేష పూలతో స్వామివారిని అలంకరించారు. అలాగే స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తాదులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఎట్లన్నా ఉన్నా ఒక నిమిషం. కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ఆవరణంలో అగ్ని ప్రమాదం. ఎండవేడికి అగ్ని కీలలు దావాహనంలా వ్యాపించడంతో అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు తెలుపగా మంటలు ఆర్పిన ఆ ఫైర్ సిబ్బంది. పలు చెత్త సేకరణ రిక్షా వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి. పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోగా వాహనానికి మంటలు చెలరేగే సమయానికి మంటలు అదుపు చేయగలిగిన అగ్నిమాపక శాఖ. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరావాల్సి ఉంది. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలోని 2వ సచివాలయం పక్కన ఉన్న 2వ విలేజ్ క్లినిక్ ఆదివారం ఉదయం నుంచి ఓపెన్లో ఉన్నది. ఎవరైనా ఉద్యోగులు పని చేసుకుంటున్నారా అని వెళ్లి చూస్తే ఏ ఒక్కరు కూడా లేరు. ఎవరూ లేనప్పుడు విలేజ్ క్లినిక్ లాక్ ఎవరు తీసి వెళ్లారు? లోపల ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి. సచివాలయము మరియు రైతు భరోసా లాక్ చేసి ఉన్నాయి. మరి విలేజ్ క్లినిక్ ఎందుకు ఓపెన్లో ఉంది? ఉద్యోగులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అవుతుంది. దయచేసి ఉన్నత స్థాయి అధికారులు లాక్ చేసుకోమని ప్రజలు కోరుతున్నారు. లాక్ చేయకుండా వెళ్ళడానికి గల కారణాలు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకుంటారని ప్రజలు అంటున్నారు.
మిషన్ సింధూర్ బీజేపీ నాయకులు ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం నందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలపై అలాగే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులపై ఎల్లవేళలా ప్రసరింప చేయాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు బీజేపీ టౌన్ అధ్యక్షులు వంకధర నరేంద్ర మాట్లాడుతూ మిషన్ సింధూర్ విజయం సాధించాలని దేశ ప్రజలు ఆకర్షిస్తున్నారని, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. जय वासवांबा, भारत माता की जय, भारत माता की जय. ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి మనము ప్రొద్దుటూరు అమ్మవారిశాలలో పూజలు నిర్వహించడానికి వచ్చినాము భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే ఎల్ఓసిలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా, భారతదేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అక్కడ యుద్ధం త్వరగా సమాప్తి అయ్యి అక్కడ ఉండే ప్రజలు శాంతి వాతావరణం చేకూరాలని ఇక్కడ ఉండే వాసవాంబను మరియు నగరేశ్వర స్వామిని ప్రార్థించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చినాం. నా పేరు నరేంద్ర, భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు. జై శ్రీరామ్. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ నందు నివాసం ఉండే మార్తల ఓబుల్రెడ్డి అలియాస్ గిరి వృత్తి కాంట్రాక్ట్. ఇతని వివాహం జరిగి 22 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని భార్య కుమార్తె వేరే కాపురం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఇతనికి తల్లి అనారోగ్యం వలన గత వారం రోజుల క్రితం కర్నూలు ఆసుపత్రిలో అడ్మిట్ చేసి 4 రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చాడు. అయితే గత రాత్రి విగత జీవిగా కనిపించాడు. ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఇంటిలోకి తొంగి చూడగా ఆ చేతన స్థితిలో చనిపోయి కుళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓబుల్రెడ్డి మృతదేహాన్ని వారు గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోగా ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో విచారించి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. పొట్టిపాటు రోడ్డు మస్తానమ్మకుంట ఏసీ గోడౌన్ దగ్గర పొట్టు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో వృషభ రాజము సంస్మరణ సందర్భంగా న్యూ కేటగిరీ బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బచ్చల పుల్లయ్య. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కొనరెడ్డి శివచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వరరెడ్డి, బచ్చల ప్రతాపు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిన్న సాయంత్రం 6:30 తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కొవ్వొత్తులతో జాతీయ జెండాను తీసుకుని ర్యాలీగా బయలుదేరి వందే మాత్రం నినాదాలు చేస్తూ పాత బస్టాండ్లోని గాంధీ విగ్రహం వద్ద చేరుకొని వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బరామరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, రమణారెడ్డి, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
భారతదేశం మీద పాకిస్తాన్ చర్యను పూర్తిగా ఖండిస్తూ పెహల్గావ్ అటాక్ పూర్తిగా పిరికిబంద చర్య, సామాన్యుల మీద అతి కిరాతకంగా నిస్సాయితులను చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన భారతదేశం మీద, మన భారత పౌరుల మీద ఈ విధంగా చేయడం అనేది పిరికిబంద చర్య, చేతగాని దద్దమ్మలు చేసే చర్య అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు జరిగిన సంఘటనని మన భారతదేశం, మన ప్రధానమంత్రి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రధానమంత్రికి మద్దతు తెలిపి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు సహకరిస్తాం, మీ వెన్నంటూ ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు మన సైనికులు కూడా, ఇద్దరు మహిళలు మన భారతదేశాన్ని ముందుండి నడిపించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నడిపించిన యుద్ధం వల్ల, వాళ్ళు చేసిన సాహసం వల్ల పాకిస్తాన్ తోక ముడుచుకొని పోయింది. ఈరోజు వాళ్ళు పూర్తిగా ఆర్థిక ఇబ్బందులు, మేము ఈ కాల్పులకు కానీ లేదా టెర్రరిస్టాన్ని పూర్తిగా మేము కూడా ఆపి ఖండిస్తామనే పరిస్థితికి తీసుకొని వచ్చినాము వారం రోజుల లోపలనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా, టెర్రరిజం అనేది కులానికి మతానికి చెందినది కాదు, వాళ్ళు పెంచి పోషిస్తుంది పాకిస్తాను. ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మన రాష్ట్రవాసి మురళీ నాయక్ మనం ఆత్మశాంతి జరగాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేసి మన వంతు ఖచ్చితంగా సైనికులకు కానీ భారతదేశానికి మన సామాన్యుల ప్రతి ఒక్కరము పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పూర్తిగా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి వందే వందే వందే. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వార్తా సేకరణతో పాటు ప్రజల ఆరోగ్యం కొరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయం అని టీడీపీ నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం సిబ్బియాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని టీడీపీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. బిగ్ టీవీ యాజమాన్యంతో పాటు నాయకులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్ టీవీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సిబ్బియాల గ్రామంలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి కోరారు. ఇప్పుడు ఈ మాత్రం వేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ ఫాలో అప్ Margin. Okay.
మాత్రం